కృష్ణగిరి సింగిల్ విండో ఎన్నికకు సంబంధించి అధికారులపై దౌర్జన్యం కేసులో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ కు కోర్టు ఈ నెల 25 వరకు రిమాండ్ విధించింది. అనంతరం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అంతకుముందు ప్రభాకర్ అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళనకు దిగాయి. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేఈ ప్రభాకర్ ను పోలీసులు అరెస్టు చేశారు. పత్తికొండ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన గత ఏడాది అక్టోబర్ 1న కృష్ణగిరి సింగిల్ విండో ఎన్నికల అధికారిని నాగేశ్వరమ్మ, ఎస్ఐ ప్రసాదులపై దౌర్జన్యం చేశారని ఆయనపై కేసు నమోదైంది. అరెస్టు అనంతరం ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఆయన్ను డోన్కు తరలించారు. ప్రభాకర్ అరెస్టుపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష సాధింపేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. 3 నెలల తర్వాత ఈ రోజు ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా ఈ రోజు ఎలక్షన్ ఇంట్లో తెల్లవారుజామున వచ్చి హుటాహుటిని ఇంట్లోకి చొరబడి ఈ రోజు మీరు ఒక పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తో ఎమ్మెల్యేను అరెస్ట్ చేయడం చాలా దారుణం. మేము ఒకటి అడుగుతాం తెలుగుదేశం పార్టీ తరఫున, ఇది కుట్ర, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుట్ర, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోట్బలంతో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇది బలవంతంతో ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. అధికారులపై ఎమ్మెల్యే ప్రభాకర్ దాడి కేసులో విచారణ నిమిత్తమే ఆయన్ని అరెస్టు చేశామని, ఇందులో ఎటువంటి కక్ష సాధింపు లేదని పోలీసులు తెలిపారు. బై ఎలక్షన్స్ కృష్ణగిరిలో ఆ నేపథ్యంలో ఒక కోర్టు ఆర్డర్ తీసుకుని మన ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అక్కడ వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ మేడంతో ఘర్షణ పడి వాళ్ళని అసాల్ట్ చేసి ఆ పేపర్లు తర్వాత అక్కడ పుస్తకాలు చింపడం జరిగింది. ఆ నేపథ్యంలో కేసు రిజిస్టర్ చేశారు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద. ఆ కేసు విషయంలో ఈరోజు మేము ఎమ్మెల్యే పత్తికొండ ప్రభాకర్ గారిని అరెస్ట్ చేయడానికి వచ్చాము. ఈ నెల 4న సమైక్యాంధ్రను కోరుతూ జిల్లా బంద్ లో పాల్గొన్న ప్రభాకర్ సీఐ శ్రీనివాసులపై చేయి చేసుకున్నాడని మరో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పొందారు.